ఊహించండి, మీ కళ్ళలో ఒక చిన్న కాంటాక్ట్ లెన్స్ మాత్రమే ఉంటుంది. ఫోన్ బయటకు తీయకుండానే గూగుల్ మ్యాప్స్ మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. వాట్సాప్ నోటిఫికేషన్లు, కాల్స్, లైవ్ ట్రాన్స్లేషన్, ఏఐ సహాయం అన్నీ మీ కళ్ళ ముందే కనిపిస్తాయి. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, నిజంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ. అదే ఏఆర్ కాంటాక్ట్ లెన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్యూచర్ టెక్నాలజీలో అత్యంత ఆసక్తికరమైన ఏఆర్ కాంటాక్ట్ లెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇవి ఎలా పనిచేస్తాయి, ఎవరు తయారు చేస్తున్నారు, ఎప్పుడు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది, చివరి వరకు చూడండి. ఏఆర్ కాంటాక్ట్ లెన్స్ అంటే ఏమిటి? ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ. అంటే మనం చూస్తున్న నిజమైన ప్రపంచంపై డిజిటల్ సమాచారాన్ని చూపించటం. ప్రస్తుతం ఏఆర్ గ్లాసెస్ ఉన్నాయి, కానీ భవిష్యత్తులో అదే టెక్నాలజీని కళ్లలో పెట్టుకునే చిన్న కాంటాక్ట్ లెన్స్లోకి తీసుకురావాలని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ లెన్స్లో మైక్రో డిస్ప్లే, చిన్న సెన్సర్లు, వైర్లెస్ కమ్యూనికేషన్ వంటి అత్యాధునిక టెక్నాలజీలు ఉండేలా అభివృద్ధి చేస్తున్నారు. ఎవరు తయారు చేస్తున్నారు? ఈ రంగంలో ముందుగా ఎక్కువ గుర్తింపు పొందిన కంపెనీ మోజో విజన్. అమెరికాకు చెందిన ఈ కంపెనీ ప్రపంచంలోనే మొదటి స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్ ప్రోటోటైప్ను ప్రదర్శించింది. ఇందులో చిన్న మైక్రో ఎల్ఈడి డిస్ప్లేను ఉపయోగించారు. తర్వాత ఈ కంపెనీ మెడికల్ మరియు మైక్రో ఎల్ఈడి టెక్నాలజీలపై ఎక్కువ దృష్టి పెట్టింది. మరో కంపెనీ ఎక్స్పాన్సియో. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పనిచేస్తున్న స్టార్టప్. ఈ కంపెనీ ఏఆర్ మాత్రమే కాదు, గ్లూకోజ్ లెవెల్స్, శరీర ఆరోగ్య సమాచారాన్ని కూడా కళ్ల ద్వారానే గుర్తించే స్మార్ట్ లెన్స్లపై పరిశోధనలు చేస్తోంది. అదేవిధంగా శాంసంగ్ కూడా స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్లకు సంబంధించిన పేటెంట్లు దాఖలు చేసింది. అయితే ఇప్పటి వరకు మార్కెట్లో ఉత్పత్తిని విడుదల చేయలేదు. ఈ లెన్స్తో ఏమి చేయవచ్చు? భవిష్యత్తులో ఈ లెన్స్ ద్వారా గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్లు, ఒక భాషను మరో భాషలో లైవ్ ట్రాన్స్లేట్ చేయడం, ఏఐ అసిస్టెంట్ సహాయం, ఫిట్నెస్, హెల్త్ డేటా, భవిష్యత్తులో నైట్ విజన్ వంటి ఫీచర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మార్కెట్లోకి ఎందుకు రాలేదు? ఇది తయారు చేయడం చాలా క్లిష్టమైన పని. చాలా చిన్న బ్యాటరీ అవసరం. అది వేడి కాకూడదు. కళ్లకు ఎలాంటి హాని జరగకూడదు. గంటల తరబడి సౌకర్యంగా ఉండాలి. అలాగే ఆరోగ్య నియంత్రణ సంస్థల అనుమతులు కూడా పొందాలి. అందుకే ఇంకా పరిశోధన దశలోనే ఉంది. ఎప్పుడు లాంచ్ అవుతుంది? ప్రస్తుతం ఏ కంపెనీ కూడా అధికారిక లాంచ్ తేదీ ప్రకటించలేదు. పరిశ్రమలో ఉన్న అంచనాల ప్రకారం ఏఆర్ కాంటాక్ట్ లెన్సెస్ నిజంగా మార్కెట్లోకి వస్తే మనం స్మార్ట్ఫోన్ను ఉపయోగించే విధానమే పూర్తిగా మారిపోవచ్చు. కానీ ప్రస్తుతం ఇవి ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయి. ఈ ఫ్యూచర్ గ్యాజెట్ గురించి మీ అభిప్రాయమేమిటి? మీరు ఇలాంటి లెన్స్ ఉపయోగించాలనుకుంటారా?